హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. మీకు వీడియో చూడగానే అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో మనం క్రియేటివ్గా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఎలా యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం డైలీ పెట్టే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మనం పెట్టే వీడియోస్ దేనికి రిలేటెడ్ అంటే కుకింగా, షాపింగా, లేదంటే డైలీ వ్లాగ్స్ అనేది మనం థంబ్నెయిల్లోనే ఒక సింపుల్ డిస్క్రిప్షన్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడబోయే డిజైన్ నేను క్యాన్వా సాఫ్ట్వేర్లో ఎడిట్ చేశాను. నార్మల్గా ఇన్షాట్, క్యాన్వా ఈ 2 యాప్స్ యూస్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో ఇన్షాట్లో ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం క్యాన్వా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశాక యాప్ని ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీరు ఓపెన్ చేయగానే అక్కడ మీకు స్మాల్ ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇది యూట్యూబ్ థంబ్నెయిల్, సెకండ్ ఇన్స్టాగ్రామ్ రీల్, థర్డ్ డాక్యుమెంటేషన్, ఫోర్త్ వైట్ బోర్డ్, ఫిఫ్త్ ప్రజెంటేషన్ అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనం క్యాన్వాలో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. యూట్యూబ్ థంబ్నెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ చేస్తే అండ్ మీకు ఏ ఐడియా జీరో నాలెడ్జ్ అబౌట్ థంబ్నెయిల్ అంటే మనకు అక్కడ శాంపిల్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో డిజైన్ అని సెలెక్ట్ చేస్తే అక్కడ సెర్చ్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ అనేవి క్యాన్వాలో ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా కుకింగ్కి అయితే యూట్యూబ్ కుకింగ్ థంబ్నెయిల్ అని, లేదంటే వ్లాగ్ అయితే వ్లాగ్స్ థంబ్నెయిల్ అని, షాపింగ్ అయితే షాపింగ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. సో దట్ మీరు సెర్చ్ చేయగానే కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ మీరు చూడొచ్చు. అండ్ అక్కడ ప్రో అని ఉంటే మాత్రం అది ఫ్రీ యూజర్స్కి యూజ్ అవ్వదు, ఓన్లీ క్యాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ ఐకాన్ లేని శాంపిల్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా బిర్యానీ థంబ్నెయిల్ అని టైప్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, వెరైటీ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. స్టార్టింగ్ వన్నీ మీకు అక్కడ ఐకాన్ కనిపిస్తుందంటే అది ప్రో యూజర్స్కి, ఐకాన్ లేనివి మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఐకాన్ లేనిది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. అండ్ హియర్ కమ్స్ మై శాంపుల్ టెంప్లెట్. ఈ టెంప్లెట్లో ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ సర్కిల్ ఫ్రేమ్ తీసుకున్నారు అండ్ ఒక పిక్చర్ తీసుకొని ఆ సర్కిల్ ఫ్రేమ్లో ఫిట్ చేశారు. పైన డిలీట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, డిలీట్ ఇమేజ్, డిలీట్ ఫ్రేమ్. డిలీట్ ఫ్రేమ్ కనుక సెలెక్ట్ చేస్తే మొత్తం ఫ్రేమ్ అంతా అలాంగ్ విత్ ఇమేజ్ డిలీట్ అవుతుంది. బట్ మనకు ఫ్రేమ్ కావాలి, బట్ ఇమేజ్ డిలీట్ అవ్వాలంటే డిలీట్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బట్ ఫ్రేమ్ ఉండొద్దు, సర్కిల్ ఫ్రేమ్ వద్దు, బట్ మీకు ఆ పిక్చర్ కావాలి అని అంటే రైట్ క్లిక్ చేస్తే డిటాచ్ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇమేజ్ ఫ్రేమ్ నుండి సపరేట్ అయిపోతుంది. సో ఆ ఫ్రేమ్ని డిలీట్ చేసుకోవచ్చు. కానీ మనం తీసుకున్న పిక్చర్కి బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు పైన చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బట్ అది ఓన్లీ ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే. మనం ఇక్కడ ఫ్రీ యూజర్స్కి ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాం కాబట్టి బ్యాక్ టు ద సేమ్ డిజైన్. ఆ ఫ్రేమ్లో మనం ఎడిట్ చేసే పిక్చర్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లెఫ్ట్ సైడ్లో అప్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియో అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసిన ఇమేజ్ క్యాన్వాలో అప్లోడ్ అవుతుంది. నేను ఎడిట్ చేసే ఇమేజ్ని అప్లోడ్ చేశాను. నేను తీసుకున్న ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, కానీ మనం ఆ ఫ్రేమ్లో ఫిట్ చేస్తే కనుక ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఇమేజ్ని మెల్లిగా ఆ సర్కిల్ ఫ్రేమ్లోకి డ్రాగ్ చేస్తే ఆ సర్కిల్ ఫ్రేమ్లో ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు తీసుకున్న ఇమేజ్లో ఫిల్టర్స్ యాడ్ చేయాలనుకుంటే పైన బ్యాక్గ్రౌండ్ రిమూవర్ పక్కన ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మీకు కనిపిస్తాయి. సో అందులో మీకు నచ్చిన ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ సెలెక్ట్ చేశాక అక్కడ మీకు ఇంటెన్సిటీ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇమేజ్ ఎడిటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం పులిహోర రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలనే వీడియో చేస్తున్నాం కాబట్టి అక్కడ చికెన్ బిర్యానీ దగ్గర మొత్తం
సెలెక్ట్ చేసుకొని ఆ నేమ్తో రీప్లేస్ చేయండి. అవసరం లేని టెక్స్ట్ ఉంటే కనుక రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది, దాన్ని డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ సైజ్, కలర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. పైన లెఫ్ట్ సైడ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్లో మీకు ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేశాక చేంజ్ ఆల్ ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేస్తే మీకు మొత్తం టెక్స్ట్ ఆ ఫాంట్ స్టైల్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు, యానిమేట్ పక్కన ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, నియాన్ ఎఫెక్ట్ యూజ్ చేశారు. మీకు అది వద్దు అనుకుంటే నన్ సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ టెక్స్ట్లోకి వచ్చేస్తుంది. అండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ అని ఆప్షన్ కనిపిస్తుంది, టెక్స్ట్ కలర్ అని. సో అది క్లిక్ చేస్తే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ అనేది మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యానిమేట్ పక్కన సర్కిల్లా కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఫైనల్గా చేంజెస్ అన్ని కంప్లీట్ అయ్యాక మీకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ PNG ఫార్మేట్లో ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఉంటుంది, అంటే మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకుంటే PNG ఫార్మేట్లో డౌన్లోడ్ చేయమని సజెస్ట్ చేస్తుంది. అదే వీడియోస్కి అయితే MP4 వీడియో అని ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి PNG ఫార్మేట్ పెట్టుకొని మీరు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు చేసిన డిజైన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూసారుగా సింపుల్గా ఈజీ స్టెప్స్తో యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. నెక్స్ట్ వీడియోలో మనం శాంపుల్ డిజైన్స్ కాకుండా మన ఓన్గా ఎలా డిజైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.